కడపలో వైసీపీని ఎదుర్కోవడం అంత ఈజీ కాదు. మా కార్పొరేటర్లను భయపెట్టి లాక్కుంటున్నారు. మేయర్ సురేష్ బాబు ఆరోపణ. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ వెనకబడింది. కాంగ్రెస్ పై తప్పుడు ప్రచారం ఆపండి. కేసీఆర్కు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ లేఖ. సర్కారు బడి విద్యార్థులకు పోషకాహారం. ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందన్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే. కామన్ డైట్ మెనూ ప్రారంభించిన శ్రీ గణేష్ షాడి. ఏలూరు జిల్లా పాలకొల్లులో 2K రన్ సేవ్ ద గర్ల్ చైల్డ్ నినాదంతో ర్యాలీ. మంత్రి నిమ్మలపై హోంమంత్రి అనిత ప్రశంసలు. పాపికొండలు విహారయాత్రకు బ్రేక్. బోట్ల యజమానులకు నోటీసులు. సీఎం పోలవరం పర్యటన నేపథ్యంలో నిర్ణయం. మోహన్ బాబు స్టేట్మెంట్ తీసుకోలేదన్న పోలీసు. వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడని చెబుతోన్న కుటుంబీకులు. గన్ సీజ్ చేసేందుకు పోలీసుల యత్నం. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో సైన్స్ ఇంకా ఓఎస్ఎస్ హెల్ప్ తో ఎందరి కలలు నిజమయ్యాయి. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. శాఖలో వైసీపీ కార్యాలయం ప్రారంభం. హాజరైన విజయసాయి రెడ్డి, గుడివాడ అమర్నాథ్. తరలి వచ్చిన స్థానిక నేతలు, కార్యకర్తలు. ఉదయం 9:30కే ఎగ్జామ్ సెంటర్ గేట్లు క్లోజ్. ఆలస్యంగా చేరుకున్న గ్రూప్ 2 అభ్యర్థులు. మహబూబ్ నగర్ జిల్లాలో అనుమతించని అధికారులు. శ్రీశైలం డ్యాం దగ్గర భయం. రోడ్డు పక్కన గోడపై కూర్చొన్న చిరుత. ఆందోళన చెందుతున్న స్థానికులు. తమిళనాడులో భారీ వర్షాలు. నీట మునిగిన తూత్తుకుడి, తిరునల్వేలి జిల్లాలు. సహాయక చర్యలు ముమ్మరం. శ్రీశైలం ఆలయానికి పెరిగిన రద్దీ. మల్లన్న దర్శనానికి 6 గంటల సమయం. ఇవాళ రేపు ఆర్జిత అభిషేకాలు నిలిపివేత. విశాఖలో నేవీ మ్యారథాన్. భారీగా తరలివచ్చిన యువత. సాగర తీరంలో ఉత్సాహంగా పరుగులు. కిలో టమోటా 3 రూపాయలు. నంద్యాల జిల్లాలో తగ్గిన ధరలు. గిట్టుబాటు ధర కల్పించాలంటోన్న రైతులు. సంభల్లోని హనుమాన్ ఆలయంలో తొలి పూజ. 46 ఏళ్ల తర్వాత నిర్వహించిన పూజారులు. ఆక్రమణలు తొలగిస్తోండగా బయటపడ్డ గుడి. బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు ఆపండి. హిందూ పరిరక్షణ సమితి ఆందోళన. పీలేరులో స్థానికులతో కలిసి భారీ ర్యాలీ. శబరిమలలో భక్తుల రద్దీ. అయ్యప్ప స్వామి దర్శనానికి 8 గంటల సమయం. వీఐపీ దర్శనాలపై భక్తుల ఆగ్రహం. జగిత్యాల ప్రభుత్వాసుపత్రిలో నర్సుల డాన్స్. ఘటనపై స్పందించిన అదనపు కలెక్టర్. చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం. కేంద్రం కీలక నిర్ణయం. మంగళవారం సభ ముందుకు 1 నేషన్ 1 ఎలక్షన్ బిల్ రేపటి ఎజెండా నుంచి తొలగింపు.